హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో దిశల ప్రాముఖ్యతను వివరంగా వివరించడమే కాదు, ఒక వ్యక్తి దైనందిన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా పొందుపరిచారు. సమాజంలో చాలా మందికి ఇతరుల నుంచి వస్తువులను అడిగి వాటిని ఉపయోగించే అలవాటు ఉంటుంది. వాస్తు శాస్త్రం నియమాల ప్రకారం ఇతరుల వస్తువులు తీసుకోవడం, ఇవ్వడం కూడా శుభప్రదంగా పరిగణించబడదు. ఇలా ప్రతికూల శక్తి ప్రవేశిస్తే అనేక సమస్యలు వస్తాయి. ఒకరి వస్తువులను ఒకరు తీసుకుని వాడుకున్నప్పుడు ఒకరి శక్తులు మరొకరిలోకి ప్రవేశిస్తాయి. వాస్తు ప్రకారం ఒకరి నుంచి మరొకరు పొరపాటును కూడా తీసుకోని వస్తువులు ఏమిటో చూద్దాం. ఉప్పు శక్తికి చిహ్నం. వేరొకరు ఉపయోగించి ఉప్పును అప్పుగా తీసుకుంటే ప్రతికూల శక్తి సమస్యలు వస్తాయి. నూనె శనీశ్వరుడికి సంబంధించిన వస్తువుగా పరిగణిస్తాం. వేరొకరి నుంచి అరువు తెచ్చుకుంటే శని దోషాన్ని తెచ్చుకున్నట్టే. సూది ప్రతికూల శక్తికి చిహ్నం. ఒకరి ఇంటి నుంచి సూదిని అడిగి ఇంట్లోకి తీసుకోవడం వల్ల ప్రతికూల శక్తి వస్తుంది, అశాంతికి కారణం. కర్చీఫు లేదా రుమాలు వేరొకరు ఉపయోగించే రుమాలు శక్తిని తీసుకొచ్చేస్తుంది. పెన్ను జ్ఞానం అభ్యాసానికి చిహ్నం. వేరొకరు ఉపయోగించిన పెన్ను వాడటం వల్ల చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. గడియారం సమయం కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఒకరి నుంచి అరువు తెచ్చుకుని గడియారాన్ని ఇంట్లో పెట్టుకోకండి. అలాగే మరొకరు ధరించే వాచ్ను కూడా ధరించకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు తీసుకున్నా దాన్ని గౌరవంగా తిరిగి ఇచ్చేయాలి. ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు మీరు దాన్ని తిరిగి పొందగలరని నిర్ధారించుకోండి. ఏదైనా అప్పు తీసుకోవడం చాలా ముఖ్యమైతే దాన్ని కొద్దిసేపు మాత్రమే అప్పుగా తీసుకుని త్వరగా తిరిగి ఇచ్చేయండి. ఇప్పుడు మేము చెప్పిని నమ్మడం లేదా నమ్మకపోవడం అనేది మీ వ్యక్తిగత అంశాలు.